భూపాలపల్లి నియోజకవర్గ పట్టభద్రుల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాడు ఉద్యమంలో అయినా దాని తర్వాత పరిపాలనలో అయినా నేడు ప్రతిపక్షంలో అయినా కూడా కేసీఆర్ గారికి వెన్నంటి ఉంటూ ఎప్పుడైతే పార్టీకి కష్టకాలం ఉంటుందో ఆ టైంలో ఒక ట్రబుల్ షూటర్గా పార్టీని ఇటు ప్రజలను కాపాడినటువంటి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు, మన తెలంగాణ తొలి స్పీకర్ భూపాలపల్లి నియోజకవర్గ నాయకులు పెద్దలు మధుసూదనాచారి గారు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి గారు, ఉద్యమ సమయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా ఉండి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్గా చాలా కాలం పాటు పనిచేసినటువంటి పెద్దలు సమ్మారావు గారు, మన కాబోయే ఎంపీ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ గారు, సోదరులు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా వివరించినటువంటి విద్యార్థి నాయకులు సోదరులు వాసుదేవ్ రెడ్డి గారు, మన టీజీపీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, వేదిక ముందున్నటువంటి వివిధ స్కూళ్ళు కాలేజీల మేనేజ్మెంట్లు, గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రారంభమైనటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ప్రచార కార్యక్రమంలో ఇప్పటికి నేను 24 నియోజకవర్గాలు తిరిగిన. అటు ఖమ్మం నుండి మొదలు పెడితే ఇటు నల్లగొండ, మన వరంగల్, మొత్తము 24 నియోజకవర్గాల్లో లైబ్రరీలు తిరిగాను, కోచింగ్ సెంటర్లు తిరిగాను, కోర్టు హాళ్ళు తిరిగాను, అపార్ట్మెంట్లు తిరిగిన, మన గ్రాడ్యుయేట్ సభల్లో పాల్గొన్న, మన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నా, ఎక్కడికి పోయినా ఒకటే చెప్తున్నారు, గత 4 పర్యాయాలుగా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించినాము, ఈసారి కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తాము, మంచి విద్యావంతుల్ని ఎన్నుకుంటామని చెప్పేసి స్వతహాగా వారే వచ్చి చెప్తున్నారు. ఈరోజు ఉదయం నేను ఏకశిలా పార్కులో, అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి మన జేఎన్ఎస్ స్టేడియం గ్రౌండ్లో కూడా నేను గ్రాడ్యుయేట్స్ని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను కలిశాను. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ సందర్భంలో ప్రశ్నించే గొంతు కావాలి, తప్పకుండా అది టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది, కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి వారే చెప్తున్నారు. మిత్రులారా, సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నిక చాలా భిన్నంగా ఉంటుంది. ఇది ఎంతో ప్రత్యేకమైంది, దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని ఆలోచించి మరీ ఒక తీర్పునిస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా ఆ తీర్పు ఈ సమాజానికి ఒక దిక్సూచిలా, ఒక స్ఫూర్తిలాగా మిగులుతూ ఉంది. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఎల్ఎస్ రాజు గారు, రామచంద్రరావు గారు, లేదా దిలీప్ కుమార్ గారు, లేదా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, పార్టీలు ఏవైనా పట్టభద్రులందరూ కూడా ప్రతిసారి మంచి విజనరీస్ని, థింకర్స్ని, ఇంటలెక్చువల్స్ని, సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సంక్షోభ సమయంలో కూడా సమాజానికి ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళను, ప్రజలకు ఆదర్శంగా నిలబడేటువంటి వాళ్ళను మాత్రమే పదే పదే ఎన్నుకుంటా ఉన్నారు. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, నేను చాలా మందితో మాట్లాడుతూ ఉన్నా, పూర్తి నమ్మకం ఉంది, ఈసారి కూడా గత పరంపరనే కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. మిత్రులారా, ఇది పెద్దల సభ. పెద్దల సభ అంటే విద్యావంతులను, మేధావులను పంపుతారు తప్ప మోసగాళ్ళను అసలే పంపరు. పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడేటువంటి వాళ్ళనే పంపుతారు తప్ప పెద్దల సభ యొక్క స్థాయిని దిగజార్చే వాళ్ళను అసలే పంపరు. పెద్దల సభలో విజ్ఞానంతో, విచక్షణతో, విషయ పరిజ్ఞానంతో మాట్లాడేటువంటి వాళ్ళనే పంపుతారు తప్ప పెద్దల సభలో బూతులు మాట్లాడి,
ఆ పెద్దల సభను బూతుల సభగా మార్చేటువంటి వాళ్ళను అస్సలు పంపరని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందో మీ అందరికీ తెలుసు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తే 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చాము, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం కదా, వీళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు కదా అని చెప్పి ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఏరి కోరి ఎంచుకొని వాళ్ళని ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. సరే, మార్పు అనేది సహజం. ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సహజమైనటువంటి ప్రక్రియ, ఎవరు కూడా శాశ్వతం కాదు. దాన్ని కేసీఆర్ గారు కూడా స్వాగతించారు. మేము ప్రతిపక్షంగా ఉంటాం, ప్రజల పక్షంగా ఉంటాం, తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పేసి స్వయంగా తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ప్రకటించారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ ఇచ్చినటువంటి హామీలు ఏంది, వీరు ఈరోజు చేస్తున్నది ఏందో ఒకసారి గమనించాలి. ఈ హామీల మీద వివరంగా పెద్దలందరూ కూడా మాట్లాడుతారు. నేను ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే చాలామంది గ్రాడ్యుయేట్ సోదరులు, స్కూల్ మేనేజ్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు. ప్రకటించారా? 2 లక్షల పోస్టులతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు. ఇచ్చారా? మెగా డిఎస్సి వేస్తామన్నారు. వేశారా? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చారా? ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వ పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు. నిర్వహిస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు, పిఆర్సీ అన్నారు, ఆ రకంగా అనేక హామీలు ఇచ్చిళ్ళు. కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు కాలే. మరి ఎవరు ప్రశ్నించాలి వీళ్ళందరి గురించి? ఈ నిరుద్యోగ యువత గురించి, విద్యావంతుల గురించి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఎవరు ప్రశ్నించాలి? ఎవరు ప్రశ్నించాలి? ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడా? ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిలదీయగలుగుతాడా? నిలదీసి ఒక్కరోజైనా కాంగ్రెస్ పార్టీలో మిగులుతాడా? మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే తప్పకుండా నిరుద్యోగుల పక్షాన, విద్యావంతుల పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన, తెలంగాణ పక్షాన, బీఆర్ఎస్ పక్షాన గర్జించి గొంతెత్తి గలమెత్తి ప్రభుత్వం యొక్క మెడలు వంచి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీని ప్రజలే కోరుకొని ప్రభుత్వంలో తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పు ఏం లేదు, ఆ ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను గెలిపిస్తే ప్రజలకు ఒక ఆయుధం ఇచ్చినట్టయితుంది, ఒక ప్రశ్నించే గొంతునిచ్చినట్టయితే అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మనం అధికారం కోసం ఓట్లు అడుగుతలేము. అధికారం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేతులు ఉంది. మనం కేవలము ప్రజల పక్షాన కొట్లాడడానికి, ప్రజల పక్షాన పోరాడడానికి మాత్రమే మనం ఓట్లాడుతుంది తప్ప మనం అధికారం కోసం అడుగుతలేము. సో ఈ విషయాన్ని తప్పకుండా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లారు లేస్తే నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు అని గొంతు దించుకుంటున్నాడు. ఆ 5 నెలల్లో ఒక్క ప్రశ్న వేసిండా? మన నిరుద్యోగుల గురించి, విద్యావంతుల గురించి, ఉద్యోగస్తుల గురించి, రైతుల గురించి, రైతు కూలీల గురించి, కార్మికుల గురించి ఒక్క ప్రశ్న వేసిండా? ఈ సింగరేణి కార్మికుల గురించి ఒక్క ప్రశ్న వేసిండా? కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళుగా ఉన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోళ్ళుగా ఉన్నా తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళుగా ఉన్నా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు తొత్తులుగా మారినటువంటి వాళ్ళుగా ఉన్నా ఒకసారి తేల్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, నేను మీ బిడ్డను, ఈ ఊరుగల్లులో పుట్టి పెరిగినటువంటి వాడిని, మీ కళ్ళ ఎదుట ఎదిగినటువంటి వాడిని, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, వ్యవసాయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని, పేదరికం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని, ఎంతో కష్టపడి చదువుకొని బిట్స్ పిలానిలో అడ్మిషన్ పొంది అక్కడ 2 పర్యాయాల పాటు విద్యార్థి సంఘ ఎన్నికల్లో 2 పర్యాయాల పాటు ఎన్నుకోబడి గోల్డ్ మెడల్ సాధించి అక్కడి నుండి నేను అమెరికా వెళ్ళి సిటీ బ్యాంక్లో, ఫేస్బుక్లో 7 సంవత్సరాల పాటు, బెంగళూరులో కూడా కొంతకాలం పాటు పనిచేసి దాని అనంతరం మన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మన కాకతీయుల రాజధాని అయినటువంటి ఓరుగల్లుకు పూర్వవైభవం తీసుకురావడం నా వంతు పాత్ర పోషించాలని చెప్పి నేను ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది.
నాడు నేను బీజేపీలో ఉన్నా, నేడు బీఆర్ఎస్లో ఉన్నా కూడా ప్రజల కోణంలో పనిచేశాను, ప్రజల్ని కేంద్రీకృతం చేసుకొని పనిచేశాను, ప్రజాసేవలో ఉన్నాను, ప్రజల కోసం ప్రశ్నించిన, ప్రజల కోసం గొంతెత్తి పోరాటం చేసిన తప్ప ఎక్కడ కూడా వేరే పని చేయలే. కాబట్టి ఆ పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని గమనించి మరి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, దశాబ్దాల తెలంగాణ కళను సాకారం చేసినటువంటి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వారు ఆశీర్వదించి నన్ను మీరు అభ్యర్థిగా, ప్రతినిధిగా, విద్యావంతుల ప్రతినిధిగా ఉంటే బాగుంటుందని చెప్పి వారు ఆశీర్వదించి మీ దగ్గరికి పంపడం జరిగింది. నేను మీ బిడ్డను. ఈరోజు వారు ఇచ్చినటువంటి అవకాశము ఇది నాకు ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తలేను, మన ఓరుగల్లుకు, మన వరంగల్కు ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. నేను గెలిస్తే మన వరంగల్ గెలిచినట్టు, నేను గెలిస్తే విద్యావంతులు గెలిచినట్టు, నేను గెలిస్తే యువకులు గెలిచినట్టు, నేను గెలిస్తే మంచి చేయాలని రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు గెలిచినట్టుగా భావించాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలి, విద్యావంతులు రాజకీయాలకు రావాలి, మంచి వాళ్ళు రాజకీయాలకు రావాలంటారు, కానీ వచ్చినప్పుడు ఎవరు కూడా అవకాశాలు ఇయ్యరు. కానీ నిజంగా ఈ రాష్ట్రంలో యువకులకు అవకాశాలు ఇచ్చేటువంటి పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి దాన్ని ఒక గొప్ప అవకాశంగా మనం తీసుకోవాలి. రెండవది, చాలామందికి నేను కేవలం రాజకీయ పార్టీ కార్యకర్తగానే పరిచయము, కానీ నేను సమయం దొరికినప్పుడల్లా కూడా ఈనాడుకు నేను సెంటర్ పేజ్ ఆర్టికల్స్ రాసేటువంటి వాడిని తెలంగాణ ఎకానమీ మీద. దాన్ని చూసినటువంటి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ప్రెస్టీజియస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వాళ్ళు పిలిచి ఈ తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వమని అంటే చాలా కాలం పాటు నాకు సమయం దొరికినప్పుడల్లా కూడా నేను ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో గెస్ట్ లెక్చర్స్ కూడా ఇచ్చేటువంటి వాడిని. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత, టీఎస్పీఎస్సీ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ ఎకానమీ మీద మొట్టమొదటి ఇంగ్లీష్ బుక్ను ప్రచురించింది నేనే, ఇంగ్లీష్ బుక్ను రాసింది నేనే. దాని చాలా ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకము. దాని నుండి గ్రూప్ ఎగ్జామినేషన్స్లో కూడా చాలా ప్రశ్నలు వచ్చినాయి. దాని తర్వాత నేను వరంగల్లో పోటీ చేద్దామని వరంగల్లో తిరిగినా కాబట్టి నాకు మళ్ళీ దాన్ని అప్డేట్ చేసేటువంటి అవకాశం దొరకలేదు. దాంతోపాటు ఇండియన్ ఎకానమీలో 4 పుస్తకాలు నేను రాశాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది నిరుద్యోగ యువత కూడా దీంట్లో ఓట్లు వేస్తారు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళకి తెలుసుకుంటే కొంత ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను వారికి చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఈ జరగబోయేటువంటి 27వ తేదీన జరగబోయేటువంటి ఎన్నికలో 3వ నెంబర్ పక్కన నా పేరు ఉంటుంది, ఏనుగుల రాకేష్ రెడ్డి అని. దాని పక్కన 1 అనేటువంటి సంఖ్య వేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ ఎమ్మెల్సీగా నన్ను గెలిపిస్తే నేను నా టెన్యూర్ ఉన్నంత కాలం ₹1 కూడా జీతం తీసుకోకుండా, ఒక్క అలవెన్స్ కూడా తీసుకోకుండా నాకు వచ్చేటువంటి మొత్తం గౌరవ వేతనాన్ని ప్రతి రూపాయిని కూడా నిరుద్యోగ విద్యార్థి సంక్షేమ నిధికి అందిస్తా. ఎందుకంటే చాలామంది పాపం గ్రంథాలయాల్లో ఉంటూ, కోచింగ్ సెంటర్లో ఉంటూ వాళ్ళు కనీసం హాస్టల్ ఫీజులు, కనీసము పుస్తకాలు కూడా కొనుక్కోలేనటువంటి వాళ్ళు చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళు కనీసం ఈ రకంగా నేను ఉపయోగపడతా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఈ 3 జిల్లాల్లో పోటీ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.